మనలో చాలామందికి ఎప్పుడైనా అనిపించిందా, మన లోపలే ఒక క్రిటిక్ ఉన్నాడు, వాడు మనల్ని ఎప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటాడు అని? ఎంత టాలెంటెడ్ వాళ్ళైనా సరే ఈ లోపలి శత్రువుతో ఫైట్ చేస్తూనే ఉంటారు. అయితే ఈరోజు మనం ఆ శత్రువును ఓడించడానికి, మన లోపల దాక్కున్న హీరోని బయటకు తీసుకురావడానికి ఒక పవర్ఫుల్ మెంటల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే ది ఆల్టర్ ఈగో ఎఫెక్ట్. ఈ మాట చూడండి, బో జాక్సన్ తన జీవితంలో ఒక్క ఫుట్బాల్ డౌన్ కూడా ఆడలేదు. ఇది అన్నది ఎవరో కాదు, ఆయనే, లెజెండరీ స్పోర్ట్స్ స్టార్ బో జాక్సన్. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ. అసలు ఫుట్బాల్ ఆటకు సంబంధమే లేకుండా ఒక వ్యక్తి ఎలా లెజెండ్ అవుతాడు? ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ప్రశ్నలోనే ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది. సరే, యంగ్ ప్లేయర్గా ఉన్నప్పుడు బో జాక్సన్కి టాలెంట్కి ఏమాత్రం లోటు లేదు. కానీ తనకి అతిపెద్ద శత్రువు ఎక్కడో బయటలేడు, తన లోపలే ఉన్నాడు. అదేంటంటే తన కోపం. ఫీల్డులో చిన్న చిన్న తప్పులు జరిగినా సరే కంట్రోల్ చేసుకోలేనంతగా రియాక్ట్ అయ్యేవాడు. దీనివల్ల తన పర్ఫార్మెన్స్ దెబ్బతినడమే కాదు, టీంకి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. అలాంటి టైంలో ఒకరోజు రాత్రి ఆయన ఫ్రైడే ది 13th అనే హారర్ సినిమా చూస్తున్నాడు. అందులో విలన్ ఉంటాడు గదా, జాసన్. అతనికి ఎమోషన్స్ అనేవే ఉండవు, కేవలం తన టార్గెట్ మీద ఫోకస్ చేస్తాడు, అంతే. ఆ క్యారెక్టర్లో ఉన్న ఆ క్రూరమైన కాన్సంట్రేషన్ బో జాక్సన్ని చాలా ఇన్స్పైర్ చేసింది. ఒక వింతైన ఆలోచన వచ్చింది. సో అప్పుడే బో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఫుట్బాల్ ఫీల్డ్లోకి అడుగుపెట్టినప్పుడు తను బో జాక్సన్ కాదు, తను జాసన్. తన కోపం, తన టెన్షన్ అన్నీ పక్కన పెట్టేశాడు. కేవలం గేమ్ మీద ఫోకస్ చేసే ఒక మెషీన్లా మారిపోయాడు. ఈ ఒక్క మార్పు చాలు అతన్ని ఒక ఆర్డినరీ ప్లేయర్ నుండి ఒక అన్స్టాపబుల్ ఫోర్స్గా మార్చేసింది. సో మన మొదటి సెక్షన్ ఒక లెజెండ్ సీక్రెట్ ఐడెంటిటీ. బో జాక్సన్ స్టోరీ కేవలం ఒక ఇంట్రెస్టింగ్ కథ మాత్రమే కాదు, మనందరం మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వాడగలిగే ఒక పవర్ఫుల్ టెక్నిక్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బో జాక్సన్ కథ నుండి మనకు చాలా విషయాలు తెలుస్తాయి. నిజానికి మనందరిలోనూ రెండు రకాల సెల్ఫ్స్ ఉంటాయి. ఒకటి ట్రాప్డ్ సెల్ఫ్, అంటే ఎప్పుడూ భయంతో, డౌట్తో, జనాలు ఏమనుకుంటారో అని టెన్షన్ పడే మన రూపం. రెండోది హీరోయిక్ సెల్ఫ్. ఇది చాలా ధైర్యంగా, క్రియేటివ్గా ఉంటూ ఎలాంటి ఛాలెంజ్నైనా ఫేస్ చేస్తుంది. మనలో ఈ రెండింటి మధ్య ఎప్పుడూ ఒక ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఈ లోపలి పోరాటంలో మనల్ని వెనక్కి లాగే ఒక పవర్ ఉంది. దాన్ని ది ఎనిమీ అని పిలుదాం. అదే మనలో ఉండే ఆ డౌట్, ఆ వర్రీ, ఆ ఫియర్. ఆ వాయిస్ ఉంది చూసారా, నువ్విది చేయలేవు, నీకంత సీన్ లేదు అని మన చెవిలో ఎప్పుడూ గుణుగుతూనే ఉంటుంది. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ అవర్ ఇన్నర్ ఎనిమీ. ఇప్పుడు మనం ఈ శత్రువు మనల్ని ఎలా కంట్రోల్ చేస్తాడు, మన కాన్ఫిడెన్స్ని ఎలా దెబ్బతీస్తాడో కొంచెం డీప్గా చూద్దాం. సరే, ఒక చిన్న క్వశ్చన్. మనందరికీ సూపర్ మ్యాన్ తెలుసు, క్లార్క్ కెంట్ కూడా తెలుసు. కానీ వీళ్ళిద్దరిలో ఆల్టర్ ఈగో ఎవరు? అసలు రియల్ పర్సన్ ఎవరు? చాలామంది ఏమనుకుంటారంటే క్లార్క్ కెంట్ రియల్, సూపర్ మ్యాన్ ఆల్టర్ ఈగో అని. కాని అసలు ఆన్సర్ ఏంటంటే క్లార్క్ కెంట్ ఒక ఆల్టర్ ఈగో, సూపర్ మ్యానే అసలు వ్యక్తి. అవును, సూపర్ మ్యాన్ తనంతట తానే భూమి మీద ఒక నార్మల్ పర్సన్లా కలిసిపోవడానికి, తన మిషన్ని పూర్తి చేయడానికి ఈ క్లార్క్ కెంట్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇది మన ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది కదా. ఇక్కడే మనకు ది ఆల్టర్ ఈగో ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక మెంటల్ మోడల్. మన జీవితంలో ఒక స్పెసిఫిక్ ఏరియాలో సక్సెస్ అవ్వడానికి, మనకు కావాల్సిన క్వాలిటీస్తో కావాలని ఒక పర్సనాలిటీని క్రియేట్ చేసుకుని దాన్ని యాక్టివేట్ చేసుకోవడం. సూపర్ మ్యాన్ క్లార్క్ కెంట్ని వాడినట్టే అన్నమాట. ఇది మనలోని సూపర్ సెల్ఫ్ని అన్లాక్ చేయడానికి ఒక కీ లాంటిది. ఓకే, మన థర్డ్ సెక్షన్ ది ఆల్టర్ ఈగో ఎఫెక్ట్. ఇప్పటిదాకా మనం ప్రాబ్లం గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆ ఇన్నర్ ఎనిమీని ఎదుర్కోవడానికి మన దగ్గరున్న ఒక పవర్ఫుల్ సొల్యూషన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, సైన్స్ ఆఫ్ ఎ సూపర్ హీరో. ఇది ఏదో సరదాగా చెప్పుకునే ఐడియా మాత్రమే కాదు. ఈ టెక్నిక్ని ప్రపంచంలో చాలా సక్సెస్ఫుల్ పీపుల్ వాడారు. దీని వెనుక స్ట్రాంగ్ సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది. ఏంటో చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ పాప్ క్వీన్ బియాన్స్. రియల్ లైఫ్లో ఆమె చాలా సిగ్గరియంట. కానీ స్టేజ్ ఎక్కగానే తను సాషా ఫియర్స్ అనే తన ఆల్టర్ ఈగోలోకి మారిపోతుంది. ఈ సాషా ఫియర్స్ చాలా ఫియర్లెస్, పవర్ఫుల్. ఈ ఆల్టర్ ఈగో వల్లే బియాన్స్ తన భయాల్ని పక్కనబెట్టి వరల్డ్ని షేక్ చేసే పర్ఫార్మెన్స్లు ఇవ్వగలుగుతోంది. తనే చెప్పింది, పని చేయాల్సిన టైంలో ఇంకొకరు నన్ను టేకోవర్ చేస్తారు, నేను క్రియేట్ చేసుకున్న ఈ ఆల్టర్ ఈగో నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అని.
ఇక సైంటిఫిక్ ప్రూఫ్ విషయానికొస్తే యూనివర్సిటీ ఆఫ్ మినిసోటాలో బ్యాట్మ్యాన్ ఎఫెక్ట్ అని ఒక కూల్ స్టడీ చేశారు. కొంతమంది పిల్లలకి చాలా కష్టమైన ఒక పజిల్ ఇచ్చారు. అందులో కొంతమందిని మీరు మీలాగే ట్రై చేయండి అన్నారు. ఇంకొంతమందితో మీరు బ్యాట్మ్యాన్ అనుకుని ట్రై చేయండి అన్నారు. రిజల్ట్స్ చాలా ఆశ్చర్యపరిచాయి. బ్యాట్మ్యాన్లా నటించిన పిల్లలు ఎక్కువసేపు కష్టపడ్డారు, ప్రశాంతంగా ఉన్నారు, ఇంకా క్రియేటివ్గా ఆలోచించారు. చూశారా ఒక ఆల్టర్ ఈగో ఎంత పవర్ఫుల్ అనేది? ఈ బుక్ ఆథర్ టాడ్ హెర్మన్ తన పర్సనల్ లైఫ్లో కూడా దీన్ని వాడారు. ఆయనకి బిజినెస్ మీటింగ్స్లో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవారట. వయసులో చిన్నవాణ్ణి నన్ను ఎవరు సీరియస్గా తీసుకుంటారు అని. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆయన ఒక సింపుల్ ట్రిక్ ప్లే చేశారు. కళ్ళెద్దాలని తన ఆల్టర్ ఈగోకి ట్రిగ్గర్గా మార్చుకున్నారు. ఆ గ్లాసెస్ పెట్టుకోగానే ఆయన ఒక స్మార్ట్, కాన్ఫిడెంట్ బిజినెస్ మ్యాన్లా ఫీల్ అయ్యేవారు. అంటే ఒక చిన్న వస్తువు కూడా మన ఆల్టర్ ఈగోని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రైట్. ఇక మన ఫైనల్ సెక్షన్ యాక్టివేటింగ్ యువర్ హీరోయిక్ సెల్ఫ్. ఇంత పవర్ఫుల్ కాన్సెప్ట్ని మన లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్, మీ ఫీల్డ్ ఆఫ్ ప్లే ఏంటో గుర్తించడం. సింపుల్గా చెప్పాలంటే మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో మీరు ఇంకా కాన్ఫిడెంట్గా, ఇంకా ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు. అది ఒక ఇంపార్టెంట్ బిజినెస్ ప్రెజెంటేషన్ కావచ్చు, ఇంట్లో ఒక కష్టమైన సంభాషణ కావచ్చు, లేదా ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ కూడా కావచ్చు. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్టర్ ఈగో అంటే ఏదో ఫేక్గా ఉండటం కాదు. ఇది మనలో ఆల్రెడీ ఉన్న బెస్ట్ క్వాలిటీస్ని యాక్టివేట్ చేసుకోవడం. ఆలోచించండి, జేమ్స్ బాండ్ క్యారెక్టర్ యాక్టర్ డానియల్ క్రేగ్ లోపల ఎక్కడో ఒకచోట ఉంది. అందుకే అతను ఆ పాత్రలో అంతలా ఒదిగిపోగలిగాడు. అలాగే మనందరిలోనూ ఒక హీరో దాగి ఉన్నాడు. సో ఫైనల్గా మనల్ని కంట్రోల్ చేసే ఆ ఇన్నర్ ఎనిమీని ఓడించడానికి, మన లిమిట్స్ని బ్రేక్ చేయడానికి ఆల్టర్ ఈగో ఒక చాలా పవర్ఫుల్ టూల్. ఇప్పుడు మనం ఈ ఒక్క ప్రశ్న అడుగుదాం. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన క్షణాల్లో మనం ఎవరైనా కాగలిగితే మనం అవ్వాల్సిన ఆ హీరో ఎవ్వరు? Please do subscribe.